హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చి ఆల్రెడీ దసరా షాపింగ్ వ్లాగ్ చూశారు. దాని కంటిన్యూషన్ ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ అనేది షూట్ చేశాను. మేము ఏమేమి షాపింగ్ చేసాము, అసలు ఎవరెవరికి ఏం తీసుకున్నాం, ఎన్ని జతలు తీసుకున్నాం, ఎంత అమౌంట్ అయ్యింది అన్నీ కూడా మీకైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ అన్నీ కూడా దసరా తర్వాత మీకైతే వస్తున్నాయి అనమాట. సో ప్లీజ్ మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. నాకు అనేది ఒక మంత్స్ బేబీ అయితే నాకు ఉందన్నమాట. సో ఇద్దరు పిల్లలతో మేనేజ్ చేయడం, ఇద్దరు చిన్నవాళ్ళు అవ్వడం, వాళ్ళతో మేనేజ్ చేయడం, ఈ వీడియో షూట్ చేసుకుని ఎడిటింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం చాలా అంటే చాలా కష్టం అవుతుంది. కాకపోతే ఏంటంటే నా గోల్, ఈ కష్టంలో ఒకసారి నేను బ్యాక్ స్టెప్ వేయాలని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కాకపోతే నేను గోల్ రీచ్ అయ్యే వరకు కూడా నేను ఏ బ్యాక్ స్టెప్ వేయకూడదని చెప్పి వీడియోస్ ఒకసారి స్టార్ట్ చేసిన అప్పుడే అనుకున్నాను. తర్వాత మధ్య మధ్యలో చాలా 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 వచ్చాయి. అవన్నీ కూడా దాటుకుని ఇక్కడ వరకు అయితే వచ్చాను. సో మీరు అందరూ అర్థం చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. వీడియోస్ కొంచెం స్లోగా వస్తున్నాయి, ఎందుకంటే బేబీతో అవ్వట్లేదు అనమాట. సో అవ్వకపోయినా సరే నాకు వీడియో షూట్ చేయడం అవ్వకపోయినా సరే నేను అనేది బ్యాక్ స్టెప్ వేయను. మీ అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. నా లైఫ్ స్టైల్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే దసరా షాపింగ్ ఏమేమి చేసాము ఏంటి అని చెప్పి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే మా వాడు ఒక పని అయితే చేశాడనమాట. అది కూడా నేను షాక్లో ఉండిపోయాను అనమాట. మీరు కూడా షాక్ అవుతారు ఆ వీడియో చూస్తే. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎవరు కూడా స్కిప్ చేయకుండా అందరూ చూడండి. ఆల్మోస్ట్ అయితే మేము వచ్చి 6:30 మిడిల్ అయితే వచ్చామన్నమాట. సో మేము వచ్చిన రాగానే ముందు అయితే ఫస్ట్ స్నానం చేసేసి బుడ్డదానికి కూడా స్నానం చేపించేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీడియో స్టార్ట్ చేయకముందు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అనమాట మా బుడ్డోడి దగ్గర విషయం అయితే. అది నేను వీడియో అనేది పెడదాం అనుకున్నా కానీ అంటే నేను వీడియో తీయడమే మర్చిపోయాను. ఫుల్ షాక్ లో ఉన్నాను అనమాట. మేము అందరం వెళ్ళిపోయాము, వాడు ఒక్కనే ఉంచేసాము అని చెప్పి. మేము రాగానే ఫుల్ టార్చర్ అంటే చూపించాడండి. ఓరో కుక్క పెట్టి ఏడ్చేసాడు అనమాట. నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అని చెప్పి ఇంకా మాట్లాడటం రాక ఇంకా బాగా ఏడ్చేసాడు అనమాట. ఇంకా ఏడుపు చూడలేక మా హస్బెండ్ మా అమ్మ ఇప్పుడు తీసుకెళ్లారనమాట పీవీపీకి. నన్ను కూడా తీసుకెళ్ళి బయట తిప్పాలి అని చెప్పి. సో ఇప్పుడైతే మా బుడ్డోడు అండ్ మా అమ్మ మా హస్బెండ్ ఇద్దరు కూడా పీవీపీకి వెళ్ళారు. క్లిప్ అయితే తీయమని చెప్పి ఒకళ్ళు తీసి వీడియోలో యాడ్ చేస్తాను, లేకపోతే లేదు. సో మరి నేను కూడా వీడియో తీద్దాం అనుకుని మర్చిపోయాను అనమాట. ఒక్కరోజు తీసుకెళ్ళకపోయినందుకు ఫుల్గా టార్చర్ చూపించాడు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏంటంటే మేము ఏమేమి తీసుకున్నాము షాపింగ్ అనేది ఈ వీడియోలో యాడ్ చేస్తాను. అంటే మా హస్బెండ్ నాకైతే కార్లో ఉండిపోయింది, మర్చిపోయాను. ఈ ఒక్క కవర్ తీసుకొచ్చాము అనమాట. ఇరిటేటింగ్ ఉన్నాం అనమాట, ఎందుకంటే మా జనాలకి పాపను తీసుకెళ్ళాను. సో అసలు అవ్వలేదన్నమాట. పాపని నేను ఎత్తుకున్నాను, ఇంకా ఒక్కొక్క కవర్ వాళ్ళిద్దరు పట్టుకున్నారనమాట. సో నేను తీసుకొచ్చింది మాత్రమే ఇప్పుడైతే మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఒకవేళ ఆ కవర్ కూడా తీసుకొస్తే అది కూడా షేర్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మా బుడ్డోడు ఏడ్చినప్పుడు వీడియో తీద్దాం అనుకుని మర్చిపోయాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను ఇప్పుడు షాపింగ్ చేసినవన్నీ కూడా కొంచెం పాపని పడుకోబెట్టిన తర్వాత అయితే మళ్ళీ వీడియో అనేది అయితే స్టార్ట్ చేశాను. తెలిసిందే కదా, పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు ఎలా ఉంటారు ఏంటి అయితే మనకి తెలియదు. సో మా బుడ్డదాన్ని అయితే పడుకోబెట్టి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఏమేమి తీసుకున్నాము ఏంటి అని చెప్పి, ఎంతమందికి ఎన్ని జతలు తీసుకున్నాము, నా సెలెక్షన్ ఎలా ఉంది, నా పిల్లలకి సెట్ అవుతుందా, మాకు సెట్ అవుతాయా లేవా అని చెప్పి అయితే మీరు ఒకసారి మంచిగా అంత వీడియో చూసారు నాకైతే కమెంట్ అయితే చేయండి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్కి వేరేది నచ్చింది, కాకపోతే నాకు ఇదే కావాలని చెప్పి మా బుడ్డోడికి ఇదే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి ప్యాంట్. సో మా వాడికి కలర్ అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది గ్రీన్ కలర్ కాబట్టి మా వాడు కొంచెం వైట్గా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదైతే తీసుకున్నాను. దసరా షాపింగ్ అనమాట. ఎలా ఉందని అయితే నాకు కమెంట్ చేయండి. మా పిల్లలు నా షాపింగ్, నా సెలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని అయితే కమెంట్ చేయండి. సో ఈ టైప్ మోడల్ అయితే లేదనమాట, ఈ కలర్ కూడా లేదు, అందుకని అయితే ఇదైతే తీసుకున్నాను మా ఊరికి. ఇంకా ఆ రోజు ఎలా ఉంది ఏంటి అని అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వన్ అనమాట. ఇది కూడా మా బుడ్డోడిదే. మేమైతే 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. మా బుడ్డోడికి మా బుడ్డదానికి ఇద్దరికి కూడా సేమ్ సమానంగానే తీసుకున్నాము.
ఈ రోజు కూడా మా బుడ్డోని తీసుకెళ్ళకపోవడానికి కారణం కూడా ఆల్రెడీ మీకు షేర్ చేశాను. మళ్ళీ కామెంట్ అయితే చేయదు, ఒకళ్ళనొకలాగా చూస్తున్నాము అని చెప్పి. సో మాకు ఇద్దరు కూడా సేమే అన్నమాట. ఇది మా చెల్లికి నచ్చింది. ఆ తర్వాత ఇది చూస్తే నాకు కూడా బాగా అనిపించింది. చూడండి ఎలా ఉంది. ఇది కూడా మా ఊరికి. ఇది మోడల్ ఏమంటారో ఏంటని నాకు తెలియదు. అండ్ ఇది వచ్చి ప్యాంట్ దీని కిందకి. ఎలా ఉంది చెప్పండి. ఇది కూడా మా ఊరికి కలర్ చాలా మంచిగా సెట్ అవుతుంది. మా బుడ్డోడు ఫస్ట్ బర్త్డేకి సేమ్ కలర్ అనమాట. ఆసమ్ గా ఉన్నాడు, బాగా పడ్డాడు కూడా. వైట్ గా ఉన్న వాళ్ళకి ఏ కలర్ అయినా సెట్ అవుతుంది. కొంచెం కలర్ మా బుడ్డోడి కొంచెం కలర్ తక్కువ కాబట్టి చాలా సెట్ చేసాం అనమాట. సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో నా సెలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఆ రోజు వేసినప్పుడు మీకు కూడా షేర్ చేస్తాను. ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి కన్ఫామ్ గా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మా బుడ్డది, మా ప్రిన్సెస్ది. నాకు ఎప్పటి నుంచో మా బుడ్డదానికి నాకు ఒకవేళ అమ్మాయి పుడితే లంగా జాకెట్ వేయాలని చెప్పి, నాకు ఎప్పటి నుంచో పొట్టు లంగా జాకెట్ వేయాలని ఎప్పటి నుంచో నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. పొట్టంగా ఎప్పటి నుంచో వేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పటికైతే కుదిరింది అనమాట. ఓకే, ఇప్పటికైతే కుదిరింది. మా బుడ్డదానికి కలర్ వెతికి తీసుకున్నాము. సో ఎలా ఉంది ఏంటి అని అయితే కమెంట్ చేయండి. ఇది వచ్చి అయితే లంగా. నాకేంటంటే క్లాత్ తీసుకొని కుట్టించడం అలా కుట్టిద్దాం అనిపించింది. బట్ అవన్నీ తిరగాలంటే మనకు అవ్వదు. నాకు సెలక్షన్ అంటే నాకు తెలియదు కూడా. మళ్ళీ మా అమ్మ ఉండాలంటే మళ్ళీ మా బుడ్డని తీసుకుని వెళ్ళాలి. ఫీవర్ అని చెప్పి మళ్ళీ ఎండలో నలిగిపోతారని చెప్పి. సో ఎలా ఉంది ఏంటని చెప్పండి. చూడండి, నాకైతే బాగా నచ్చింది. నాకు కానీ మా హస్బెండ్కి కానీ మా బుడ్డదానికి నాకు ఇలా వేయాలి, ఉయ్యాల ఫంక్షన్కి వేద్దామని చాలా అనుకున్నాను. బట్ అప్పుడైతే కుదరలేదు. అండ్ టైం లేదు కూడా. అంటే అన్ని షాప్స్ తిరిగే టైం అయితే లేదు. ఇదైతే షాప్కి తిరిగి తీసుకున్నాం అనమాట. అప్పుడు ఒకే షాప్ లో ఉన్నది సరిపెట్టేసుకుందాం అని చెప్పి తీసుకున్నాం. బట్ అప్పుడైతే అసలు టైం అయితే లేదు. ఇప్పుడైతే టైం ఉంది కాబట్టి తిరిగి మంచిగా అయితే సెలెక్షన్ అయితే చేసుకుని నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి. మా బుడ్డదాన్ని లంగా జాకెట్ నా కళ నెరవేరు అంటే నా కళ, నా డ్రీమ్ అనేది సక్సెస్ అయిపోయింది అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇలాంటివి వేయాలంటే. డైలీ వేర్కి గౌన్ అయితే తీసుకున్నా. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసి నార్మల్ దీనికి. ఈ గౌన్ ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి. ఇది ఎలా ఉంది ఏంటని కూడా. చాలా మంచిగా అయితే చాలా ఇష్టం అనమాట ఇలాంటి క్లాత్స్ అయితే. సో ఇది ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇది కూడా కమెంట్ అయితే చేయండి. నా పిల్లలకి నా సెలక్షన్ ఎలా ఉంది అనేది అయితే ప్లీజ్ మర్చిపోకుండా అయితే కమెంట్ చేయండి. ఇదన్నమాట మా దసరా సెలక్షన్, మా పిల్లలకి దసరా షాపింగ్. సో ఇదన్నమాట మా దసరా షాపింగ్ మా పిల్లలదైతే. సో మా వచ్చి ఏంటంటే కార్లో ఉండిపోయి కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తా. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటైతే చూపించాలి. సో అది కూడా చూపిస్తాను. అది కూడా ఈ రోజే వచ్చింది అనమాట. వాచ్ అయితే తీసుకున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే ఇప్పించారు. నేను ఎప్పటి నుంచో తీసుకున్నాను. నాకు టచ్ అంటే స్మార్ట్ వాచెస్ ఇంకా ఉన్నాయి కానీ చాలా వరకు వెళ్ళాను కానీ 5 or 6 ఇప్పించారు. బట్ నాకేంటంటే అసలు మైండ్ అనేది వర్క్ అవ్వట్లేదు అనమాట. పిల్లలు కూడా సరిపోతుంది. అదేంటంటే ఒకసారి పెట్టకుండా వదిలేసినప్పుడు
పోతుంది అనమాట. నాకైతే నచ్చలేదు. ఎప్పుడైనా అర్జెంట్ కంపెనీ వాచ్ పెట్టుకుని నాకు టైం వాచ్ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఆ టైంలో సడన్గా అప్పుడే గుర్తొచ్చేది, అయ్యో వాచ్ పెట్టుకోవాలి అని చెప్పి. అదే టైంలో ఛార్జింగ్ అనేది ఉండట్లేదు అనమాట. ఇంకా వాచ్ పెట్టుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి ఇలా వద్దు అని చెప్పి అయితే నాకు నార్మల్ వాచ్ కొనిపెట్టి, నాకు వద్దు అసలు ఈ వాచ్ అని చెప్పి స్మార్ట్ వాచెస్ ఇంకా తీసుకోకూడదు అని చెప్పి ఇంకా నార్మల్ వాచ్తోనే ఇంకా మూవ్ అయ్యాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది నార్మల్ వాచ్ అలవాటు. సో పాతదే మనకి ఎప్పుడు కూడా గోల్డ్ లా కనిపిస్తుంది కాబట్టి నేను పాత కాలం మంచిలానే ఉంటాను కాబట్టి సో నా మైండ్ సెట్ అంతా కూడా అదే అనమాట. ఇంకా నాకు స్మార్ట్ వాచెస్ ఇప్పుడు అప్డేట్ వర్షన్ అవన్నీ కూడా నాకు ఏం నచ్చలేదు. సో నేను ఎప్పుడు డేగా కాలేజ్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు నార్మల్ వాచ్ పెట్టుకుని వెళ్ళేదాన్ని. సో నాకు ఇంకా అదే అలవాటు అయిపోయింది అనమాట. ఈ స్మార్ట్ వాచ్ ఛార్జింగ్ పెట్టుకుని టయానికి మన వల్ల అవ్వదు అనమాట. హౌస్ వైఫ్స్కి మనకున్న టెన్షన్స్కి మనకున్న పనులకి ఇవన్నీ చూసుకోవాలంటే అవ్వదు. అసలు హౌస్ వైఫ్స్కి మన గురించి మనం ఆలోచించుకోవడానికి ఉండదు హెల్త్ గురించి. సో ఇంకా స్మార్ట్ వాచ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, అవి పెట్టుకోవాలి, ఇవి పెట్టుకోవాలంటే అసలు అది జరగని పని. సో అందుకనే నేను మా హస్బెండ్ ఒక మంచి వాచ్ అయితే బుక్ చేయించేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాండ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే మా బుడ్డోడు మా హస్బెండ్ దోస్తుంటే హెల్ప్ చేస్తున్నాడు. అంటే మా అమ్మ వేస్తుంటే వచ్చి వాళ్ళ డాడీకి వడ్డిస్తున్నాడు అనమాట. సో ఇంకా మా వాడికి ఫీవర్ కదా, సో అందువల్ల అయితే ఇంకా ఇడ్లీయే పెడుతున్నాము టిఫిన్ వచ్చి. ఇంకా మేము ఏం పెట్టట్లేదు, ఇంకా ఫోన్ కూడా ఇస్తున్నాం అనమాట. బికాజ్ వాడికి క్లమ్సీ కొంచెం మైండ్ అనేది వాడికి బాగోదు కదా, హెల్త్ బాగోలేదు కదా. సో వాడికి నచ్చినవి ఇస్తున్నాము. ఇంకా కొంచెం ఫీవర్ తగ్గిన తర్వాత మంచిగా ఇంకా ఫోన్ అనేది ఆపేసి ఇంకా మళ్ళీ ఎప్పుడులాగానే ఇంకా చూద్దామని చెప్పి చేస్తాం. ఇంకా వాళ్ళ డాడీ వచ్చారు కాబట్టి ఇంకా ఓ ముద్దులు అసలు ఇంకా మామూలుగా రచ్చగాలన్నమాట ఇంట్లో. వాళ్ళ డాడీ వస్తే చాలు ఇంకా ఫీవర్ అనేది ఎగిరిపోయి ఎంత నీరసం ఉన్నా ఫుల్ యాక్టివ్గా కనిపిస్తాడు. ఇంకా వాళ్ళ డాడీతోనే ఉంటాడనమాట. సో ఇంకా మనకేం కావాలి, ఇంకా వాళ్ళ డాడీతో ఉన్నప్పుడు మనం కూడా ఇంకా కొంచెం రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక పిల్లోడు వాళ్ళ డాడీ చూసుకుంటే ఒక బుడ్డదాన్ని నేను చూసుకుంటున్నాను అనమాట. సో కానీ ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అండి. నేను ఏమనుకునేదాన్ని అంటే ఫస్ట్ పిల్లోడితో మెయింటైన్ చేశానండి, ఇంకా సెకండ్ బేబీని కూడా మెయింటైన్ చేయగలను ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందన్నమాట ప్రెగ్నెన్సీలో. బట్ ఇంకా పుట్టిన తర్వాత ఉంది రచ్చ. నా కాన్ఫిడెన్స్ అనేది కూడా ఫుల్ పిలో అని డల్ అయిపోయింది అనమాట. అంటే ఇది చాలా మనం అనుకున్నంత ఈజీ కాదు పిల్లల్ని మెయింటైన్ చేయడం, పెంచడం అనేది అని చెప్పి బాగా అనిపించింది నాకు. ఇక్కడ వచ్చిందంటే వాచ్ బుక్ చేసుకున్నాం కదా, సో కొత్త వాచ్ ఉందంటే కంపల్సరీగా పెట్టేసుకోవాలని కొంచెం ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు అనమాట నాకు. సో ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ నేను మా బుడ్డోడు బీచ్ రోడ్ అయితే వెళ్తున్నాం అనమాట. కొంచెం వాచ్ అనేది చాలా లూజ్ అయిపోయింది. సో లింక్స్ తీపిచ్చేసి ముందు అర్జెంట్గా అయితే వాచ్ అయితే పెట్టేసుకోవాలి. ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నా, ఫైనల్ ఇప్పుడైతే కొనిపెట్టారనమాట మా హస్బెండ్. సో ఇంకా లింక్స్ తీపిచ్చేసి కొంచెం అలా వెళ్దాము, కొంచెం బయటికి కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్ కొంచెం మంచిగా ఉంటుంది కదా అని చెప్పి సో ఇంకా అలా బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంక బయటికి వెళ్ళినది ట్రాఫిక్ అనేది ఇది దసరా టైం కదండి. అసలు దసరా టైంలో నిజంగా రోడ్స్ అనేది అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట. సో కరెక్ట్గా మనం బీజన్ రోడ్ దగ్గర అంటే అమ్మవారి గుడికి వెళ్తున్న 1 టౌన్ సైడ్ దాకా అసలు బీభత్సంగా ఇక్కడ నుంచి బాగానే వెళ్తాం కానీ కొంచెం అమ్మవారి గుడి దగ్గర కొంచెం యువతలు అంటే ఒక 10 minutes దూరంలో ఉంది అనగా ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా అప్పటి నుంచి అసలు ఫుల్ హెడేక్. ఇంకా అక్కడైతే నేను వీడియోని అయితే స్టాప్ చేసేసాను. ఇవన్నీ కూడా నాకు గుర్తొస్తాను అనమాట. ఈ బండి స్కూటీ వేసుకుని నేను తెగ తిరిగేసేదాన్ని మా ఫ్రెండ్స్ వేసుకుని. సో ఇవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేస్తున్నాను అనమాట. సో అంతండి వీడియో. బాయ్.